హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నాటు పుట్టగొడుగులతో కూర ఎలా వండాలో చూసేయండి. ఫస్ట్ మనకి పుట్టగొడుగులు ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక పుట్టగొడుగుని తీసుకొని దానిపైన ఏమైనా తెల్లగా లేయర్లా ఉంటే అది తీసి పక్కన పెట్టేయాలి. తర్వాత పుట్టగొడుగుని ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. పుట్టగొడుగులు వెనక్కి ఏమైనా నల్లగా ఉంటే అది కట్ చేసి పారేయాలి. తర్వాత మిగిలి ఉన్న పుట్టగొడుగులన్నీ ఫస్ట్ చూపించిన విధంగా క్లీన్ చేసుకోవాలి. పుట్టగొడుగులన్నీ క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. పుట్టగొడుగు మొక్కలన్నీ ఇలా చిన్న చిన్నగా చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వీటితో కూర ఎలా వండాలో చూసేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. తర్వాత అందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అందులో వేసుకోవాలి. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అవన్నీ బాగా కలిసిన తర్వాత అందులోకి ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం కారం వేసి బాగా కలపాలి. అవన్నీ బాగా కలపాలి. ఇప్పుడు మనకి పుట్టగొడుగుల నుంచి నీరు వస్తుంది. ఆ నీరంతా ఎగిరిపోయినంత వరకు బాగా వేపాలి. అవన్నీ బాగా వేగిన తర్వాత అందులో నీరంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాస్తో అవి ములిగినంత వరకు నీరు వేసుకోవాలి. అలాగైతే మనకి మష్రూమ్స్ బాగా ఉడుకుతాయి. నీరు వేసుకున్న తర్వాత ఆ నీరన్నీ ఇంకిపోయినంత వరకు కూరను బాగా ఉడికించాలి. నీరు మొత్తం ఆవిరైపోయి ఇలా మన కూర దగ్గరికి వచ్చినప్పుడు మనం కూరని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, మన సింపుల్ అండ్ టేస్టీ అయిన నాటు పుట్టగొడుగులు కూర రెడీ. మీకు నెక్స్ట్ ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి హెల్తీ, టేస్టీ, సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.